guys, welcome to my channel Shalini Mahesh. So welcome to another mini food vlog anamata. So ee roju Saturday special vachesi beetroot fry with nuvula charu. So నువ్వుల చారు బీట్రూట్ ఫ్రై మంచి కాంబినేషన్ అండి. చెప్తాను ఎట్లా ఉంటది ఏంటి అన్నది టేస్ట్. సో లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. నేనైతే క్వాంటిటీ తక్కువ చేస్తున్నానండి, ఎందుకంటే వంట వచ్చేసి నాకు దక్షిత్కే. సో ఇంత సైజ్ చింతపండుని నానబెడుతున్నాను. ఇప్పుడు బీట్రూట్ ని కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి హెల్దీ రెసిపీ ఏనండి. సో హెల్దీ ఎట్లా అవుతుంది అంటే మీరు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటే హెల్దీ అవుతుంది. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. బీట్రూట్ తినని వాళ్ళు ఉంటే ఇట్లా కర్రీ చేసుకోండి, బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మంచిగా ఉంటుంది అన్నమాట. కొందరు జ్యూస్ చేసుకొని తాగుతారు, కానీ నాకు జ్యూస్ కానీ సలాడ్ కానీ ఏది ఇష్టం ఉండదు. ఇట్లా చేసుకుంటేనే కర్రీ చేసుకుంటేనే తింటాను నేను. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 1 ఆనియన్ కట్ చేసుకుంటాను. కటింగ్ అయిపోయింది. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఆయిల్ని పోస్తున్నాము. కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వుల చారు కోసం నువ్వుల్ని ప్యాన్లో ఫ్రై చేసుకుందామండి.
నువ్వుల చారులోకి పోసేసుకుంటున్నానండి. ఇప్పుడు కొన్ని వాటర్ని పోసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే అది పేస్ట్ ఫామ్లో ఉంది కదా, సో అందుకనే ఇందులో వాటర్ పోసాను. నెక్స్ట్ పేస్ట్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు రైస్ పెట్టేశానండి. A few moments later. వేడి వేడి అన్నం, బీట్రూట్ కర్రీ. ఫస్ట్ బీట్రూట్ కర్రీ టేస్టింగ్ టైం అన్నమాట. కలర్ చూసినా బాగుంది. మా మమ్మీ చేసేది ఇట్లా నువ్వుల చారు. ఇట్లా ఎండుమిర్చిని ఇట్లా అనుకొని ఇందులో కలుపుకొని ఈ కాంబినేషన్ ఎంజాయ్ చేయాలి. బా ఇది కట్ చేయకుండా అట్లనే వేసిన, బట్ ఇట్లా కూడా తినొచ్చు. కట్ అయిపోయింది. బా నువ్వుల చారు అయితే సూపర్ అల్టిమేట్. వీపో మన వీపో
నాకు ఈ వేడికి చెమటలు వస్తున్నాయి. సూపర్ అండి అసలు. నువ్వుల చారు అయితే చాలా బాగుంది. ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, కానీ ఈ కాంబినేషన్ ఒకసారి చేసి చూపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ వీలు అవ్వట్లేదు. అట్లాగే ఏంటంటే మనకి వెజిటేబుల్స్ కూడా ఇంట్లో ఏం లేనప్పుడు బీట్రూట్ ఒకటి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు మనము. సో అందుకే నేను ఇది చేసి చూపించాను మీకు. సో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. సో అంతవరకు టేక్ కేర్ అండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. అండ్ బాయ్ బాయ్.